హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజేమో దోశ అండి. ఓన్లీ ప్లెయిన్ దోశ మాత్రమే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తారండి. ఆల్రెడీ ముందు బ్యాటర్ అయితే చూపించాను కదా, ఆ బ్యాటరే అండి. అదే సేమ్ బ్యాటర్తోని మామూలుగా ప్లెయిన్ దోశ అయితే వేస్తున్నాను. నేనైతే దోశ ఆల్రెడీ గంటతో తీసేసి పెనం మీద అయితే కొంచెం కొంచెం వేసేసి పాముకుంటున్నానండి. కొద్దిగా పాముకున్నాక దోశ అయితే దాని మీద స్పూన్తో నెయ్యి అనేది వేసేసి కాల్చుకుంటున్నాను. నెయ్యితోని దోశ ఒకవైపు కాలిపోయింది కదా, నెక్స్ట్ ఇంకో వైపు అయితే తిరగేసుకుంటున్నానండి. తిరిగేసుకొని కూడా కాల్చుకుంటున్నాను. అసలు తిరగనక్కర్లేదు. ఒక సైడ్ అంటే మనం పల్చగా వేస్తే ఒక సైడ్ కాలితే సరిపోతుంది. కొంచెం లావుగా అయితే రెండు వైపులా కాలాలండి. ఇదే అండి ప్లెయిన్ దోశ. నెక్స్ట్ మనకి ఇంకా దోశ బాగా రావాలంటే కొంచెం వాటర్ వేసేసి మొత్తం అదంతా అంటుకుంది కదండి వైట్గా, దాన్ని అంతా నేనైతే క్లీన్ చేస్తున్నాను వాటర్ వేసేసి. షాపుల్లో అయితే వాటర్ వేసేసి చీపురుతో తుడుస్తారు. మనం చీపురుతో తుడలేం కదా ఇంట్లో, అందుకు వాటర్ వేసేసి గంటతో అయితే మొత్తం అంతా క్లీన్ చేసేసి, నెక్స్ట్ ఉల్లిపాయ ఉంటుంది కదండి, ఉల్లిపాయతో క్లీన్ చేసుకున్న దోశలు అయితే నీట్గా వస్తాయండి. ఉల్లిపాయ అయినా పర్వాలేదు. దీంతో ఒక దోశ రెండు దోశల వరకే క్లీన్గా వస్తాయండి మనం వాటర్ వేసేసి పాముకుంటే. అదే ఉల్లిపాయతో కానీ పాముకుంటే దోశలు అయితే ఇంకా చాలా నీట్గా వస్తాయి. నేనైతే దోశ ఎలా వేయాలో చూపించాను కదా. మేమైతే నెయ్యితో అయితే కాలుస్తామండి. ఓన్లీ పిల్లలకేనండి నెయ్యితోని. నేనైతే తిన్ను. చపాతీలు పరోటాలు అయితే మాత్రం నెయ్యితో తింటాను, కానీ దోశలు గట్ట అయితే నెయ్యి స్మెల్ పడదు. అదేంటో మరి నాకే అర్థం కాదు. చూడండి, దోశ అయితే చూడండి చాలా బాగా వచ్చింది కదా. నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. దీన్నైతే చట్నీ అయితే నేనేం చేయలేదు, పచ్చడితో నంచుకొని తినడమే అండి, అంతే. ఏదో ఆకలేస్తుందని రెండు దోశలు అయితే వేసుకున్నారు. పిల్లలకైతే వేసి ఇచ్చిన. బాయ్. థ్యాంక్ యూ.